ముందుగా మీ అందరికీ నమస్కారం. నమస్కారం అంటే కూడా మీరు చాలా పెద్దవారు. మీ అందరికీ పాదాభివందనాలు. మా ఆహ్వానాన్ని మన్నించి మీ ఇక్కడికి రావాలని చెప్పగానే ఇంతమంది వేములవాడ రాజన్న సన్నిధిలో ఉన్న మీరందరూ ఇక్కడికి వచ్చి మా టీంని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈ శివశక్తులందరికీ నా పాదాభివందనాలు. మీ అందరికీ తెలుసు, పక్కన కూర్చున్నారు తమన్నా గారు. సో మేము ఓదెల 2 అనే ఓ సినిమాని తీసాము. ఆ సినిమాలో తమన్నా గారు శివశక్తి క్యారెక్టర్ ప్లే చేశారు, ఆ రోల్ పోషించారన్నమాట. సో ఆవిడ మీ గురించి నేను చెప్పినప్పుడు, కథ చెప్పినప్పుడు, మీ అందరికీ తెలుసో లేదో, నాది కూడా కరీంనగర్ జిల్లానే. అక్కడ ఓదెల అనే గ్రామం నాది. నేను వేములవాడకి చాలాసార్లు వచ్చాను. అక్కడ మనకు ఆ కల్చర్ కూడా తెలిసి, నాకు కోడెను చుట్టూ దింపి కట్టేయడం అదంతా. సో మన కల్చర్ గురించి, మన దగ్గర ఉన్న శివశక్తుల గురించి, శివశక్తుల గురించి నేను తనకు చెప్పినప్పుడు తను చాలా ఎక్సైట్ అయ్యి, తప్పకుండా ఈ పాత్ర నేను పోషించాలి, ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇది నాకు చాలా గొప్పగా దొరికిన అవకాశం, ఈ అవకాశాన్ని నేను తప్పకుండా వినియోగించుకోవాలని తను ప్లే చేశారు. సో చాలా అద్భుతంగా ప్లే చేశారు. నాకు అదృష్టం ఏంటంటే ఈ క్యారెక్టర్ రాయడానికి కానీ, ఇంత దూరం ఈ సినిమాని తీసుకురావడానికి కానీ, మీరు కాకపోయినా మీ అమ్మలను నేను చూసుంటాను చిన్నప్పుడు. ఆ వేములవాడ వచ్చినప్పుడు, లేదంటే శ్రీశైలం వెళ్ళినప్పుడు, కొమరవెల్లికి వెళ్ళినప్పుడు, ఓదెల మల్లన్న సన్నిధిలో వెళ్ళినప్పుడు ఇవన్నీ చూశాను కాబట్టి నా మెమొరీలో చిన్నప్పుడు అలా ఉండిపోయినాయి. అదే విషయాల్ని నేను కథ రూపంలో రాసుకొని, మీరందరూ ఎలా చేసేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు, ఎలా నడిచేవాళ్ళు, నాకు ఉన్న జ్ఞానంతో నేను తనకు చెప్పాను. తను ప్లే చేశారు. తప్పకుండా రేపు ఈ కల్చర్ గురించి, దీని గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ సినిమాని ఆశీర్వదించి చాలా పెద్ద సక్సెస్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో మీ ఆశీర్వచనం కూడా దానికి ఉండాలి మాకు. శివశక్తులు అంటే మీరు మీ ఫ్యామిలీస్ని వదిలేసి, సంసార జీవితాన్ని వదిలేసి, నాకు తెలిసి వేములవాడలో రాజన్నకు మీ జీవితాలు అంకితం అయిపోయినాయి. అంటే అంతే, మొత్తం మీరు అక్కడే అంకితం అయిపోయి ఆయన కోసమే బ్రతకాలి, ఆయన సేవలోనే బ్రతకాలి, ఆయనకు ఉన్నటువంటి విషయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సో అలాంటి శివశక్తులుగా ఉన్నప్పుడు రెగ్యులర్గా రోజు ఎవ్రీడే మీ జీవితాల్లో మీరు చూసే కష్టసుఖాలని కావచ్చు, మీ దగ్గరకు వచ్చి చెప్పుకునేవి వాళ్ళ బాధలు చూసినప్పుడు కావచ్చు, మీ అందరికీ ఏమనిపిస్తుంటుంది, వాళ్ళని ఎలా బ్లెస్ చేస్తారు, ఎలా ఆశీర్వదిస్తారు, మీకు తెలిసినంతలో చెప్తే ఇది మీ ద్వారా ఈ కార్యక్రమం చూస్తున్న మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళకి చాలామందికి సబ్ టైటిల్స్ వేసి మరి మేము చెప్పదలుచుకున్నాం. ఇది మాకు ఎందుకంటే అక్కడ మేము రాజన్న దగ్గర ఉంటాం కాబట్టి మాకు ఒక 10 సంవత్సరాల బట్టి మాకు ఎందుకో దేవుడు అంటే బాగా ఇష్టం అయిపోయింది. దేవుడు కూడా జనాలందరినీ మైక్ దగ్గర పెట్టుకో, దేవుడు కూడా జనాలందరినీ ఇలా ఉండే నా బిడ్డలందరూ నా దగ్గరనే ఉండాలి, మంచి ఎల్లకాలం మంచిగా సేవ చేస్తూ, నా సేవ చేస్తూ మంచిగా బతికి పిల్లల్ని ఇలా మంచిగా చదువుకోవాలని చెప్పి దేవుడు మాకు ఇట్లా చెప్తారా. మేము ఇప్పుడు శివశక్తులమని అని తెలిసింది. మీరు మా పాత్రలో పోషించినప్పుడు, మాలో స్క్రీన్ మీద కనిపించినప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? నాకు ఏమనిపిస్తుందంటే, సినిమాలో మేము అమ్మాయిల్ని డాక్టర్ కానీ, పోలీస్ ఆఫీసర్ కానీ, వేరే వేరే పాత్రల్లో మేము చూసాము. కానీ ఒక శివశక్తి అనేది ఎవరు స్క్రీన్ మీద అది చూపించలేదు. సో అదే ఒక పెద్ద బాధ్యత. ఏమీ మిమ్మల్ని మేము తప్పుగా చెప్పకూడదు, లైక్ కరెక్ట్గా మిమ్మల్ని చూపించాలి అని కోరుకున్నాము. భక్తి అనేది ఒక అందరూ ఎక్స్పీరియన్స్ చేసిన ఎమోషన్ కదా. మనం నార్మల్ సిటీ లైఫ్ కూడా జీవించే వాళ్ళం కూడా భక్తిని అనుభవిస్తాం. ఆ భక్తిని 100,000 మెనీ టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎలా ఉంటుందో అదే గుండెలో ఈ క్యారెక్టర్ని జీవించాను. బట్ ఇవాళ రోజు నా గురించి కన్నా, లేదంటే ఈ సినిమా గురించి కన్నా, మా మెయిన్ విషయం ఏంటంటే మీరు శివశక్తులు ఎలా ఉంటారు జనాలకి తెలియాలని. బికాజ్ మీ గురించి చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. అంటే కొంతమంది, నేను కూడా చాలామందికి చెప్పాను నేను ఇలాంటి ఒక సినిమా చేస్తున్నాను. సో వాళ్ళు అడుగుతున్నారు, ఓ నాగసాధు లాగా ఉంటారు,
లేదంటే సో వాళ్ళకి తెలియదు. కాబట్టి మీతో కలిస్తే మీరు మాకు చెప్తారు, ఈ ప్రోగ్రామ్ మేము అందరికీ చూపిస్తాము, మీ గురించి మీ మీ జీవితం గురించి వాళ్ళకి ఇంకా తెలుస్తుంది, అండ్ ఈ సినిమా మేము ఎందుకు తీసాము అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో మీరు చెప్పాలి, మీరు ఏ ఏ ఏ వయసులో మీరు శివశక్తిగా మారారు అండ్ ఎందుకు మారారు, మీ లైఫ్ ఎలా ఉంటుందో దాని గురించి మాకు కొంచెం చెప్తే చాలామంది తెలుసుకుంటారు. అయితే మేము వేములవాడలోనే ఉంటాం మేడం. మా పిల్లలకి హెల్త్ బాగాలేకుండే, ఎక్కడికి పోయినా మా పిల్ల ఇప్పుడు నాకు 2 అమ్మాయిలు మేడం. చిన్నప్పటి నుండి హాస్టల్లోనే ఉన్నారు. కానీ వాళ్ళకి హెల్త్ బాగాలేక కడుపు నొప్పి లేసి అట్లా 2 years నేను మొత్తం కరీంనగర్లో దవాఖానలు ఎన్నున్నాయి అన్నీ చూపించిన మేడం. చూపించినా కానీ ఎక్కడా తగ్గలేదు. తగ్గకపోయేసరికి మళ్ళీ నాలాంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళా అన్నట్టు. వెళ్తే మీ పాపకు హెల్త్ ఖరాబ్ అయింది, హెల్త్ నా స్కానింగ్లు ఏవి తీయించినా ఓకే ఉంది, కానీ ప్రాబ్లం తెలుస్తలేదు, కడుపు నొప్పి లేస్తుంది. అట్లా ఎందుకు లేస్తుంది మేడం, ఇట్లా మరి మా పాప బాగుంటలేదంటే మీరు ఇట్లా మా దాంట్లో ధారణ వేయించుకుంటారు అని అంటారు అన్నట్టు. ఇప్పుడు శివశక్తుల్లాగా అయినామంటే ఫస్ట్ ధారణ వేయించుకోవాలి. అంటే వేములవాడ రాజన్న గుళ్ళో ఆయన సన్నిధానాల్లో పెళ్లి చేసుకోవడం అన్నట్టు ఆయనకు. అయితే అట్లా చేసుకోవాలి అని అంటే ధారణ వేయించుకోవాలంటే నాకు 2 అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు డేట్స్ ఉంటారు, పీరియడ్స్ ఉంటారు, వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు డెలివరీలు నేనే చేయాలి. అప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఎట్లా అని అంటే మేము అట్లా ఒప్పించుకుంటాము, అట్లా మాట్లాడుకుంటామని మాకు గురూజీ ఉంటాడు అన్నట్టు. ఆ గురూజీ చెప్తే మీరు అట్లా చెప్పి నా పిల్లలకు బాగా చేయించి ఒప్పిస్తే నేను చేయించుకుంటా, నేను రాజన్న గుడిలో పెళ్లి చేసుకుంటా, ఇప్పుడు ఏది ప్రాబ్లం ఉండదు అని అంటే మీరు అట్లా చెప్పండి సార్ అని అంటే సరే అమ్మ అని మా గురూజీ చెప్పినాక వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి అక్కడ ధారణ వేయించుకొని వచ్చినాం అన్నట్టు. వచ్చిన తర్వాత ఇప్పుడు శివ కళ్యాణం అయింది మొన్న మండే. నెక్స్ట్ మండే రోజు అందరం అక్కడికి వెళ్ళాము, సన్నిధానంలో ఉంటాం. పెళ్ళి అంటే ఎట్లా మేడం, మేము పోతామా అక్కడ, మేము కూడా అన్నీ రుద్రాక్ష ఉంటుంది చిన్నది, ఆ చిన్నది రుద్రాక్ష వేరే చేంజ్ చేసుకుంటాం. అక్కడ అక్షంతాలు జీలకర్ర బెల్లం పెళ్ళి ఎట్లా చేసుకుంటారో మనం మా లైఫ్లో సేమ్ అట్లాగే దేవునితో వీళ్ళతో మేము చేసుకుంటాం అన్నట్టు. తల మీద జీలకర్ర బెల్లం పెట్టుకుంటాము, తలంబ్రాలు పోసుకుంటాము, కొత్త చీర గాజులు అన్నీ పెట్టుకుంటాం అన్నట్టు. అట్లా సంవత్సరానికి ఒకసారి పెళ్లి కూతురులానే రెడీ అవుతాం. మనం పెళ్ళి చేసుకుంటే ఎట్లా రెడీ అవుతారో సేమ్ అట్లాగే రెడీ అయ్యి వెళ్తాం. మేము అక్కడికి వెళ్ళి అక్కడ పెళ్ళి చేసుకొని సన్నిధానంలో మాకు అన్న సంతర్పణ పెడతారు, అక్కడ తినేసి ఆ రోజు ఉండి నైట్ మళ్ళీ మేము ఇంట్లోకి వచ్చేస్తాం. ఇక అట్లా మా ఫీలింగ్స్ అనేది మేము ప్రొద్దున లేవగానే మొహం కడుక్కొని ఫ్రెష్ అయిన తర్వాత మేము పూజ చేసుకున్నాక మా రుద్రాక్షను కడిగి వాటి వాటర్నే తాగిన తర్వాతనే మంచినీళ్ళు, అది తీర్థం అంటాం అన్నట్టు. మేము వాటర్ని తీర్థంలా తీసుకుంటాం, అది తాగిన తర్వాతనే మిగతా పనులన్నీ చేస్తాం. అంతవరకు దాకా పచ్చి మంచినీళ్ళు కూడా తాగాం. మళ్ళీ మేము ఎవరి ఇంటికన్నా పోతే కూడా ఏమీ ఏం తినకూడదు అంటారు, కానీ తినం. మేము ఎట్లున్నామో అట్లనే వస్తాము. మాకు మళ్ళీ మేము ఇట్లా పీరియడ్స్ ఉన్న వాళ్ళైనా డెలివరీ అయిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. ఎవరైనా చనిపోతే కూడా పోకూడదు అక్కడికి. అట్లా అన్ని నిబంధనలు ఉంటాయి అన్నట్టు. అవన్నీ కట్టుబడి ఉంటేనే ఇంతవరకు ఉంటాం. మేము ఇలా ఉన్నాం, లేకపోతే ఆ రాజన్న అస్సలు ఒప్పుకోడు. ఇక చెప్పలేక బాగా దగ్గర వాళ్ళు ఉన్నారనుకో, ఇవన్నీ తీసేసి దేవుని రూమ్లో పెట్టి చిన్న కొన్ని గాజులు వేసుకొని దేవుని రూమ్లో పెట్టేసి పొయ్యి వచ్చి మళ్ళీ వేములవాడలో స్నానం చేసి అవన్నీ మళ్ళీ తీసుకొని కొత్త వేసుకొని వస్తాం. అట్లా ఉంటుంది పద్ధతి. బాగా నిష్టగా ఉంటేనే రాజన్న మీదికి వస్తాడు, లేకపోతే రాడు. రాజన్న మీదికి పద్ధతి ఉంటే వస్తానన్నారు కదా, వచ్చినప్పుడు ఆయన మీ వ్యక్తిగత కుటుంబంలో జరిగిన సమస్యల గురించి చెప్పాలనిపిస్తుందా మీకు, ఊరి సమస్యల? అంటే మన దగ్గర వాళ్ళు ఉంటారు కదా సార్, దగ్గర వాళ్ళు ఉన్న వాళ్ళు ఇప్పుడు బాధ ఉంటుంది, నాలో ఉన్న బాధ ఉంది, నా ముంగటున్న బాధ వాళ్ళు ఉంటారు, అలా బాధ భరించలేని వాళ్ళు ఉంటే వాళ్ళు వస్తారు. నాకు ఇట్లా ఉంది ఆపతి, మన ఎన్ని చేసినా తగ్గట్లేదు, మరి నేను ఏం చేయాలి అని అన్న వాళ్ళకు కూడా చెప్తారు. మీకు ఇక్కడ స్పృహలోకి వస్తుంది ఏం చెప్పాలో. అప్పటి వరకు మాకు ఏం తెలియదు, పూనకం అట్లా వస్తుంది అన్నట్టు. అప్పటి వరకు మాకు ఏం తెలియదు. మీరంతా అదృష్టవంతులు, ఆయన మీ లోపలికి ప్రవేశిస్తాడు. ఇక ఆమెకు వస్తుంది ఆల్రెడీ శివదేవుడు, కాశీ విశ్వేశ్వర స్వామి ఉన్నాడు ఆమెలో. ఆవిడని ఇలా చూడడం, దగ్గర నుంచి చూడడం, మిమ్మల్ని కలవడం మా అదృష్టం అండి నిజంగా. మేము అందుకే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా మేము కాశీలోనే చేయడం జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన ఏదైతే మేము తీసామో దాన్ని ఫస్ట్ టైం ప్రపంచానికి చెప్పే ముందు దాన్ని తీసుకెళ్ళి కుంభమేళాలో మేము దానికి ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది రిలీజ్ చేసి. ఫస్ట్ నేను డాక్టర్ నుంచే పడ్డా. అయితే నాకు తలకాయల రక్తం గడ్డ కట్టింది, ₹1 బిల్లుపు కట్టింది. అయితే హాస్పిటల్ అన్నీ తిరిగినాం మేము.
హాస్పిటల్ అన్నీ తిరిగితే అమెరికా కూడా వేసుకోయారు నన్ను. వేసుకుపోయినా బతకది అన్నారు. ఇక లాస్ట్ ఒక 4 సంవత్సరాలు తిరిగిన నేను. అమెరికా డాక్టర్ ఏమన్నాడంటే ఇక అయిపోయింది ఇంటికి వేసుకోరు అన్నారు. అన్నాక తీసుకొచ్చి గడ్డలేసారు. ఫస్ట్ ఏంటంటే మా చిన్న కొడుకు 9 నెలలోడు పూర్తిగా సీరియస్ ఉంటే ఒక ఆమె చెప్పింది కదా, రాజన్న నమ్మితే మీ కొడుకు బతుకుతాడు అని అన్నారు. ఈ ఐసు లెక్క అయిపోయింది ఆయన. ఫస్ట్ పరమం అది ఎమ్లవాడ అన్నది మాకు తెలియదు అప్పుడు. మాకు యాదగిరిగుట్ట కొండగట్టు అదే ఉండే. ఇక నా అమ్మంగానే ఒక 5 నిమిషాలకు మా కొడుకు లేచిండు. ఇక అట్లా సోమవారం సంవత్సరానికి ఒకసారి పోయినాం మేము. ఒక 25 సంవత్సరాలు అవుతుంది కావచ్చు. పోయినాక ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళకు కాశీశ్వరుడు వచ్చి ఇంట్లోనే ముసలైనగా ఒత్తిడి పెట్టిండు. ఒత్తిడి పెట్టినాక డాక్టర్ నుంచి చేయబడ్డా నేను. ఇక అది నొప్పి లేచింది బాగా. నొప్పి లేచినాక కూడా ఇదేంది మేము సంవత్సరానికి ఒకసారి పోయినాక ఇంత బతకదా అంటారు అనేది లాస్ట్ గడ్డలో కూడా వేసారు నన్ను. గడ్డలు వేసినాక మా చిన్న కొడుకు 10వ తరగతి ఎగ్జామ్ రాసి హైదరాబాద్ వచ్చిండు. హైదరాబాద్ వచ్చినాక మళ్ళీ ఇట్లా గడ్డలు వేసిర్రు అనగానే ఇక్కడి నుంచి ఆడికి వచ్చినాక నా పొడుగు వండి ఈ సంవత్సరం ఏం లోడపోలేదు, అందుకే మా అమ్మ చచ్చిపోలేదని ఏడుచుడు పెట్టిండు. ఏడితే కళ్ళు తెరిచిందట. నేను తెరిచినాక తీసి లోపలేసారు. లోపలేసినాక హైదరాబాద్ ఒక ఆమె వచ్చి లేదు నాకు జోల పట్టాలి, జోల పడితే నేను బతికిద్దా అని రాజన్న వచ్చి ఆమెకు చెప్పిండు. నేను పట్టా అని అన్న. కానీ పట్టినాక నాతోటి ఒక 20 మంది బతికారు. ఒక ఆమెకు 5 ఏళ్ళ పిల్లకు పేగు మడత పడ్డది. అయ్యో హాస్పిటల్ పంట తిరుగుతుంటే గిట్లెట్లయితుంది. నాకు కాశీశ్వరుడు ఒక చిన్న పిల్లగాని రూపంలో వచ్చి వాళ్ళని ఎందుకు రక్షించవు అన్నాడు. అయ్యో మీ గిట్లుందా మీ ఒంటిలా మీ పిల్ల ఒంటిలా అంటే నిజమే శివుడు అని అన్నారు. అంటే ఆ పిల్లకు ఫోన్ల ధరనే బాగా వేసిన. ఫస్ట్ కరీంనగర్ జిల్లాలో 3 కర్ణ వచ్చి వేసుకుపోతుర్రు. చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు. అయ్యో వాళ్ళు బతకాలి కదా మన కుటుంబం వెనుక వాళ్ళని కాపాడాలి నేను. ఈ రాజన్న లేడా గుళ్ళే అని రాజన్నకి మొక్కాలే అంటే వాళ్ళని కూడా తీసుకొని చాటు పెట్టేటోళ్ళని వాళ్ళని బతికిచ్చిండు. నేను కూడా బతికిన. పిల్లలు కానోళ్ళకు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఇట్లా ఆయాస పడ్డోళ్ళకు అయ్యో వాళ్ళు ఇంత ఆయాస పడుతుర్రు అన్నాక మళ్ళీ నాకు రాజన్న అయినా యమలాడ రాజేశ్వర స్వామి కాశీశ్వరుడు మా దిక్కు సిద్ధేశ్వరుడు ఉంటాడు. వీళ్ళొక గిట్లనే నీళ్ళక తెల్ల బట్టలు వేసుకొని అమ్మ వాళ్ళకి పిల్లలు లేక అల్లాడిత్తుర్రు. నువ్వెందుకు అట్లుంటున్నావు మేము లేమని ఇవ్వంట్లే నువ్వు వాళ్ళని బట్టు వాళ్ళకి సాయం చెయ్యి అంటే నేను ఒక 60-70 మందికి సంతానం ఇప్పించిన. ఒక 30 మందికి పెళ్ళిళ్ళు చేసిన. ప్రాణాలు పోయేటోళ్ళకి కూడా నేను కాపాడిన. కానీ నేను రూపాయి తీసుకోలే. ఎందుకంటే నా ఇంట్లో ఆపతి వెనక సిరి ప్రజలని నేను కాపాడాలి. యమలాడకు ప్రజలు ఇంత పెరగాలి. మీరే ఇంకేముంది ఆయన శివయ్య మీ రూపంలో ఉన్నాడు. భక్తి అంటే అది డెఫినెట్గా మేమిద్దరం ఈ సినిమా షూట్ చేసేటప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాము. అండ్ మీకు తెలియాలి సర్ వైఫ్ యాక్చువల్లీ చాలా పెద్ద షీఈ్ అ వెరీ బిగ్ శివ్ భక్త్. అండ్ ఆమె నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది యాక్చువల్లీ. వెరీ వెరీ ఆమె నాకు ఒక శివలింగం కూడా ఇచ్చింది. నేను నా ఇంట్లో అది నా టెంపుల్ ఉంటుంది అక్కడ నేను దానికి స్థాపన చేశాను. సో మిమ్మల్ని చూసి నిజంగా మేము మీ లైఫ్ ఎలా ఉంటుందో అది అర్థం చేసుకోవడానికి నిజంగా మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. మేడం ముందటికి నడిపితే నువ్వు మంచిగా పైకొస్తావు. మాకు కూడా శివ పార్వతులు అన్నది మాకు కూడా ఇల్వ పెరుగుతుంది, నీకు కూడా నువ్వు గొప్పతనం వస్తుంది. త్రూ యూ వేములవాడ రాజన్న శివ పీపుల్ వేములవాడ అంటే ఏంది, రాజరాజేశ్వరుడు అంటే ఏంది, రాజరాజేశ్వరు అంటే ఏంది, పార్వతి ఏంది అన్నది నీ ధరన ముందుకు నడవాలి. శివుడి నేమ్ మీ ద్వారా పీపుల్ లోకి వెళ్ళాలనేది తన విషయం అంట. నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా చెప్తుంటే నాకు యాక్చువల్లీ నేను చాలా చాలా ఫీల్ అయిపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ మీరు చెప్పినవి విన్న తర్వాత మీరు అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు సర్వైవ్ అవ్వడమే శివుడి యొక్క కృప, శివుడి యొక్క అంతే ఆయన దయ. మళ్ళీ మీ ద్వారా మినిమం 100 ప్రాణాలు కాపాడారు. దానికి మించిన శివశక్తి ఇంకేముంది? శివుడి యొక్క శక్తి 100 ప్రాణాలు కాపాడిన నేను ఒక 150 మందికి సంతానాలు కూడా ఇప్పించిన నేను. ఓ మై గాడ్. అంటే నాకున్న చిన్న బ్రెయిన్కి నాకున్న జ్ఞానానికి నాకు అర్థమైంది ఏంటంటే ఊర్లో ఏవైనా
నెగిటివిటీ అంటే చెడు ఏదైనా జరుగుతున్నా లేదంటే ఏదైనా క్షుద్ర శక్తులు ఉన్నా దాన్ని పారద్రోలడానికి కూడా మీకు దేవుడు మనిషి లోపలికి పూనకం రూపంలో వచ్చి మీకు చెప్తాడు. సో మీరు ఊరును కాపాడడానికి యాక్చువల్గా చెప్పాలంటే మీరు అందరు అమ్మవార్లు, మీరు అందరు దేవురు, భవానీ మాతలు మీరందరూ. అంటే మీ ద్వారా చాలా మందికి తెలుస్తుంది శివశక్తులు యాక్చువల్లీ ఎలా ఉంటారు. అండ్ ఎవరు మాకు చెప్పొచ్చా, లైక్ మీరు ఒక రోజులో మీ రోజు ఎలా గడుపుతుంది? మీరు ఇప్పుడు మీరు మామూలు వ్యక్తిని చూస్తున్నారు, వాళ్ళని చూసి మీ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు మంచి రోజులు చెడ్డ రోజులు అలా జరుగుతాయా, లేదంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు ఆల్వేస్ హ్యాపీగా ఫీల్ అవుతారు? మీకు కూడా సాడ్నెస్ అనేది ఒక బ్యాడ్ రోజు అనేది మీకు కూడా జరుగుతుందా? మాకు కూడా జరుగుతాయి. మేము కూడా మస్తు కష్టపడాల్సిన పరిస్థితి. మేము కూడా శివుడు ఎన్ని పరీక్షలు పెడతాడో అన్ని నెగ్గాలి మేము కూడా. ఇప్పుడు నాయి చెప్తే మస్తు నరకం అన్ని చూపించినాయి, అన్ని నెగ్గుకుంటున్నా నేను పరీక్ష ఇప్పుడు నేను శివునిలో లోకమైన పరీక్షలు పెడతాడు. ఇప్పుడు నాకు 9 సంవత్సరాల సంది పెట్టిండు పరీక్షలు. నేను పిల్లల్ని కూడా ఇచ్చిపెట్టి నేను గుట్టల పండి తిరిగి వచ్చిన 7 సంవత్సరాలు తిరిగి వచ్చిన నేను. అబ్బా అమ్మ, ఇప్పుడు మీరేమో శివశక్తులు, మీరే మా కష్టాలు తీర్చేవాళ్ళు. మరి ఇందాక మీరు అంటున్నారు మీకు కూడా కష్టం వస్తుందని. ఆ కష్టం ఇంకోరి కష్టం తీర్చడం కోసం వచ్చే కష్టమా, లేదంటే మీ జీవితంలో మీ కుటుంబంలో వచ్చే కష్టం? నా కుటుంబంలో నాకే వచ్చింది కష్టం. మీకే వచ్చింది. అయినా దాన్ని తట్టుకొని దానిలోంచి నెట్టుకొని బయటికి వచ్చి మళ్ళీ రాజన్న సేవ చేసుకుంటున్నారు. చేస్తున్నా, ఇంకా ప్రజలకు చేస్తున్నా, నా ఇంట్లో చేస్తున్నా. ఎట్లా అని సార్ చెప్తున్నా. నా కొడుకు, నేను ఎన్ని సంవత్సరాలు నా కొడుకు స్కూల్కి వెళ్తుండు, నెత్తురు వస్తున్నా అంటే మేము నమ్మలే. మా అబ్బాయి అయితే పిల్లలు చెప్పినా నేను ఎవరు చెప్పినా నమ్మలే. అప్పుడు పనికి పోతున్నా నేను, నమ్మక అంత ఒకసారి ఇంటికాడనే ఉండి చూసిన నేను. ఆ పిల్లాడు అక్కే నిజమా, అయ్యో పిల్లలు ఆటపాటలతో ఇట్లా అబద్ధం ఆడతారు అని నేను నమ్మలేను. చూసినాక నిజమే అన్నారు. నేను నలుగురు దగ్గరికి 3 దగ్గరికి పోయినా. నువ్వు రాజానని వేసుకో, ఎక్కడ కానింగ్ తీసినా ఏది రాలేదు. రాజానని అన్నాడు. అయినా చేయించుకున్నాక కూడా కష్టాలే పెట్టిండు నన్ను చాలా వరకు. అయినా ఇప్పటికైనా మస్తు కష్టం పడుతున్నా నేను. కానీ ఎక్కడ ఏ దారి లేకుండా మళ్ళీ అన్నిని కొలుతూనే ఉన్నా. కానీ ఎక్కడైనా కొంచెమైనా ఇయ్యగలుగుతాడు కావచ్చు అని ఆశ కొద్ది నేను అంత బమల ఇంకా అసలు రాజన్నను కొలుతూనే ఉన్నా. చూసారా మరి, అన్ని కష్టం వచ్చినా మీరు రాజన్న వదలట్లా. నాకు నా తినే పరిస్థితిలో నేను లేకున్నా కానీ నా పిల్లలకు ఇచ్చిండు కదా రాజన్న జోలే, అడకచ్చైనా పెట్టుకుంటా అన్న ఉద్దేశం కొద్దీ నేను నా పిల్లలను నా భర్తనైనా కాపాడుకుంటా వస్తున్నా. అమ్మ, మీరు మీ సాధనలో ఏం చేస్తారో కొంచెం మాకు చెప్తారా? నాకు సమస్య ఏమొచ్చిందంటే, మా భర్త ఉన్నప్పుడు, మా భర్త లేడు, చనిపోయిండు. 12 సంవత్సరాలు అవుతుంది. భర్త చనిపోయినాక నాకు ముందే రాజన్న అందరి ద్వారా ఇట్లా చెప్పిర్రు, నేను చేయించుకోలేదు. ఇక మంత్రాలు యంత్రాలు మాకు పడలేవు, మా కుటుంబానికి చేసిర్రు బాగా పడకుండా. ఆయన ఆ రకంగానే చనిపోయిండు. ఇక పిల్లలు కూడా మంచిగా లేరు, ఇల్లు విడిచిపెట్టి 4 సంవత్సరాలు బయట ఉన్నా. మళ్ళీ ఇక చేయించుకుంటే నలుగురు ఏమనుకుంటారు అట్లా అని చేయించుకోలే. మా చిన్న అబ్బాయి చనిపోయే పరిస్థితులు ఉన్నాడు. ఇక దవాఖానలో కార్తీక్ హాస్పిటల్ తీసుకోవద్దు, గంటకు 5,000 ఒడిచినాయి. ఇక నాకు కూడా ఆరోగ్యం బాగాలేదు, షుగరు, థైరాయిడ్, బీపీ ఇవన్నీ అనారోగ్యంగా బాగాలేను. భర్త చనిపోయినాక ఉంటాయి కదా పరిస్థితులు బాగుండయి. చేనేత కార్మికులమని ఆర్థిక పరిస్థితిగా బాగాలేము అప్పుడు. ఇక అప్పుడు అబ్బాయి కూడా మంచిగా చదువుకున్నాడు, మా పెద్ద అబ్బాయి 10th చదువుకుంటుండు. ఆయనకి మంచి మార్కులు వచ్చినాయి.